అడుక్కు తింటమే, చెత్త కుండీల్లో ఏరుకొని తింటున్నారు. వెనిజువేలా మంచి, ఒకప్పుడు పాప మంచి దేశమే, కమ్యూనిస్టులు అడుగు పెట్టడం వరకు. వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అంటే కమ్యూనిస్టుల చేతిలో పడ్డ ఏ దేశం అయినా సరే సర్వనాశనం అయిపోవడం అనేది దానికి ఎక్సెప్షన్ లేదు. పాపం కొంతమంది చైనా చైనా అనుకుంటారు, చైనా పేరుకే కమ్యూనిస్ట్ దేశం, అక్కడ సిద్ధాంతాలన్నీ క్యాపిటలిస్ట్ సిద్ధాంతమే, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏం పనిచేయదు అక్కడ. రష్యా రష్యాలో కమ్యూనిజం లేదు, ఇప్పుడు డెమోక్రసీగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ అంత మామూలే. ఓకే. కాబట్టి అది అయిపోయింది, ఆర్థిక సమానత్వం కుదరలే. ఇప్పుడు సామాజికంగా సమానత్వం తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. అంటే మగ ఆడ తేడా లేదు, పిల్లల హక్కులు, 6 ఏళ్ల పోరగాడికి హక్కులు, వాడిని కొట్టకూడదు, వాడిని తిట్టకూడదు, వాడిని అరవకూడదు, వాడిని అరిస్తే వాడు 911 ఫోన్ కొడితే అమెరికాలో పోలీసులు వస్తారు. అసలు అంటే ఇక అన్న చెల్లి లేదు, కొన్ని చెప్పలేములేండి కదా, మనం బయటకు కూడా చెప్పలేము, అంత దరిద్రంగా ఉంటాయి. సో సమాజంలో ఉన్న ప్రతి, ఏ సమాజంలో వాళ్ళు ఉంటే ఆ సమాజంలో అత్యధికులు పాటించే మతానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు. అందుకని ఇక్కడ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అంతే, వాళ్ళకి పాపం వేరే స్వార్థమే లేదు.